వ్యక్తిగానే దేవుడు నిన్ను చేస్తాడు. ఒక బలమైన బలిపీఠ మీద నిన్ను నిలబెడతాడు. ఇప్పుడు దావీదు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? కొండ మీద పెడితే ఆ దావీదు ఆలోచన ఎట్లా తెలుసా? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నత నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస సత్యము 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వనులతోను, సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఇప్పుడు చెప్పండి, నీచమైన దావీదుని ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? పనికి మాలిన దావీదు. ఎందుకు పనికి రానివాడు? తండ్రి చేత తిరస్కరించబడ్డాడు, అన్నల చేత తిరస్కరించబడ్డాడు. ఎవరు దృష్టిలో పనికిరాని దావీదుని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట? కొండ మీద నాటితే ఆ కొండ మీద ఉన్న దావీదు అంటున్నాడు, శ్రేష్టమైన ఆలోచనతో ఆరాధన చేస్తున్నాడు. 10 తంతుల సితారాలతో దేవుని స్తుతించడం మంచిది. చూడండి, యెహోవా నీ